నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కరోనా రోజులు మళ్ళీ రానున్నాయా? సాఫ్ట్వేర్ ఉద్యోగులు మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ చేస్తారా? ప్రధాని మోడీ స్టేట్మెంట్తో దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయా? కేంద్రం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందనున్నాయా? ప్రధాని మోడీ హైదరాబాద్ గడ్డపై చేసిన సూచనలే ఈ చర్చకు తెరలేపింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చింది. కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి. విదేశీ ప్రయాణాలు తగ్గించండి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచండి. వంట నూనెల వినియోగాన్ని తగ్గించండి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించండి. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వండి. మధ్యతరగతి కుటుంబాల ఆడంబరాలు తగ్గించండి అని దేశ ప్రజలకు మోడీ సూచించారు. इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. మోడీ సూచనలు అకస్మాత్తుగా వచ్చినవేమీ కాదు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇప్పుడిప్పుడే నిలిచిపోయే సూచనలు కనిపించడం లేదు. హార్మూజ్లో చమురు ట్యాంకులను ఇరాన్, అమెరికా పోటీ పడి దిగ్బంధిస్తున్నాయి. దీంతో చమురు ధరలు బ్యారెల్కు $70 నుంచి $126కు చేరుకున్నాయి. మనం 85% చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ధరల పెరుగుదలతో మన విదేశీ మారక ద్రవ్యం హారతి కర్పూరమవుతోంది. అంతేకాదు, ఎరువులు సహా పలు వస్తువుల దిగుమతులు కూడా మరింత భారంగా మారనున్నాయి. అందుకే ప్రధాని మోడీ పొదుపు మంత్రం ఆలపించారు. 70కి పైగా దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు కూడా చేపట్టాయి. ప్రధాని సూచనతో తమకు వర్క్ ఫ్రం హోమ్ను త్వరగా ప్రారంభించాలని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ వల్ల చాలా కాలం వర్క్ ఫ్రం హోమ్ చేయించిన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇప్పుడిప్పుడే ఆఫీసులకు పిలుస్తున్నాయి. కొన్ని సంస్థలు వారానికి 2 రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశిస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వారానికి 5 రోజులు రావాలంటున్నాయి. దేశంలో 58 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. వాళ్ళందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే కొంత మేరకు చమురు వినియోగాన్ని తగ్గించొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వం చొరవ తీసుకుని ఐటీ సంస్థలతో ఈ మేరకు చర్చలు జరపాలని టెక్కీలు కూడా కోరుకుంటున్నారు.